ఏపీ ఎన్నికల ఫలితాలపై స్వామి పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకున్న సమాచారం మేరకు వైసీపీ ఈసారి 123 స్థానాలతో గెలుస్తుందన్నారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. తాను ఎక్కువగా రాజకీయ విషయాలు చర్చించే వ్యక్తి. ఈసారి జగన్ కు 159 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారని తెలిపారు. అయితే ఆ వ్యక్తి చెప్పిన విషయాలు తాను స్వయంగా ఆలోచించి స్పష్టత తెచ్చుకున్న తర్వాత జగన్ పార్టీకి 123 స్థానాలు వస్తాయని అనుకుంటున్నారని వెల్లడించారు. ఆ వ్యక్తి అంచనా మేరకు ఈసారి హిందూపురంలో కూడా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటుందని భావిస్తున్నామని పరిపూర్ణానంద స్వామి అన్నారు. నేను ఎందుకు చెప్పానంటే నాకు మళ్ళీ ఎన్నికల్లో నేను ఆయన చెప్పి చెప్పాలి. సో ఆయన ఇష్టపడడు కాబట్టి తప్పకుండా ఆయన చెప్పిన ప్రతి మాటని నేను నిగూఢంగా నిశితంగా పరిశీలిస్తూ వచ్చి నేను చెప్తున్నమాట. 2014లో ఖచ్చితంగా కూటమి వస్తుందని చెప్పాను. అంటే అప్పుడు కూటమి అంటే జనసేన లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉంది, ఓన్లీ బీజేపీ టీడీపీ కలిసి వెళ్ళాయి. నేను చెబితే వీళ్ళందరూ వాదించారు. అలాగనే ఇప్పుడు 2024లో కూడా మళ్లీ మరొక మారు జగన్ వైపే, జగన్ కావాలి అనే వర్గం చాలా సైలెంట్ గా చాలా ప్రభావవంతం చూపించేలాగా ఓట్ల శాతం పెరిగాయనేటువంటిది ఆయన యొక్క పరిశీలనలో వ్యక్తమైంది. అందులో ఆయన చెప్పిన తర్వాతనే అందరూ కూడా మహిళల ఓట్లు పెరిగాయని చెప్పడం మొదలుపెట్టారు. ఆయనంతా నిగూఢంగా పరిశీలన తీశారు. మహిళల ఓట్లు విపరీతంగా పెరిగాయి, 2 నుంచి 4% మధ్యలో పెరిగాయి అనేటువంటిది ఆయన చెప్పిన తర్వాతనే చాలా ప్రముఖమైన ఛానల్స్ కూడా వేసుకుంటూ వచ్చాయి. ఇంత లేడీస్ ఓటింగ్ పెరిగాయి అనేటువంటి ఆయన అంత గొప్ప నిశితమైన పరిశీలకుడు ఆయన. సో నేనేం అల్లాటప్పగా నేనేం నమ్మను ఎవరిని. కాబట్టి ఈసారి మళ్లీ వైఎస్ఆర్సీపీకి 123 స్థానాలు అంటే 1, 2, 3 అనేటువంటి ఆ ఫిగర్ తోటి ఖచ్చితంగా దానికి తగ్గదనే ఒక అంచనా. ఆయన లెక్క అయితే గతంలో 151 స్థానాల కంటే అధికంగా ఒక 8 స్థానాలు రావచ్చు అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారంటే. ఏపీ ఎన్నికల ఫలితాలపై స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. వీరశేఖర్ రెడ్డి, గుడ్ ఈవినింగ్ హిమబిందు. ఇప్పుడు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి దాకా అంటే 1వ తారీఖు దాకా కూడా మొత్తం మీద రాష్ట్రాల్లో ఏపీలో మే 13న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలకు సంబంధించి 1వ తారీఖు వెల్లడే ఎగ్జిట్ పోల్ ఫలితాల కోసం కూడా, అంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వాస్తవానికి దగ్గరగా ఉండవచ్చు అనేది తప్ప ఖచ్చితమైనటువంటి నిర్ధారణకు రానటువంటి ఫలితాల కోసమే ఆసక్తిగా ఉత్కంఠతో ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజలు నిన్న మొన్నటి దాకా ట్రెండింగ్ గా మారినటువంటి ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ ను కూడా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో నేడు పరిపూర్ణానంద చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి చర్చకు తెరలేపాయి. స్వామి పరిపూర్ణానంద హిందూపురం నుంచి పోటీ చేసినటువంటి పరిపూర్ణానంద ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ తనతో ఎప్పటికీ నిత్యం రాజకీయాల గురించి చర్చించే వ్యక్తి, ఏపీలో 159 స్థానాలతో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టబోతోందన్నటువంటి సూచనతో ఆయన మరోసారి దాన్ని ప్రక్షాళన చేసుకుని 123 స్థానాలతో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుందని తాను చెబుతున్నట్లు పరిపూర్ణానంద స్వామి చెప్పడం ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మొత్తం మీద కూడా రాష్ట్రంలో ఇప్పటివరకు మెజారిటీ ఎగ్జిట్ పోల్ సంస్థలు చెబుతున్నట్లుగా మొత్తం మీద కూటమికే ఎక్కువగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారం చేపట్టబోతున్నాడు అని చెప్పి పరిపూర్ణానంద స్వామి చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు హిమబిందు. రైట్, థ్యాంక్ యూ వీరశేఖర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నేను ఎందుకు చెప్పానంటే నాకు మళ్ళీ ఎన్నికల్లో నేను ఆయన చెప్పి చెప్పాలి. సో ఆయన ఇష్టపడడు కాబట్టి తప్పకుండా ఆయన చెప్పిన ప్రతి మాటని నేను నిగూఢంగా నిశితంగా పరిశీలిస్తూ వచ్చి నేను చెప్తున్నమాట. 2014లో ఖచ్చితంగా కూటమి వస్తుందని చెప్పాను. అంటే అప్పుడు కూటమి అంటే జనసేన లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉంది, ఓన్లీ బీజేపీ టీడీపీ కలిసి వెళ్ళాయి. నేను చెబితే వీళ్ళందరూ వాదించారు. అలాగనే ఇప్పుడు 2024లో కూడా మళ్లీ మరొక మారు జగన్ వైపే, జగన్ కావాలి అనే వర్గం చాలా సైలెంట్ గా చాలా ప్రభావవంతం చూపించేలాగా ఓట్ల శాతం పెరిగాయనేటువంటిది ఆయన యొక్క పరిశీలనలో వ్యక్తమైంది.
అందులో ఆయన చెప్పిన తర్వాతనే అందరూ కూడా మహిళల ఓట్లు పెరిగాయి అని చెప్పడం మొదలుపెట్టారు. ఆయన అంత నిగూఢంగా పరిశీలన తీశారు.